ముగించాడు మృకండ మహర్షి. పరమేశ్వరుడి దర్శన భాగ్యం కోసం అహర్నిశలు నిద్రాహారాలు మాని వాయుభక్షణుడి అనేక సంవత్సరాలు ఘోర తపస్సులో ఉండిపోయాడు. ఒక రోజున గగనమంతా కార మేఘాలు అలముకున్నాయి. ఖడ్గములతో మేఘము గర్జించింది. కోటి విద్యుత్ దీప కాంతులు ఒక్కసారిగా వెలిగాయి. ఆ వెలుగులో పరమేశ్వరుడు ప్రత్యక్షమై వచ్చాడు. నాయనా మృకండ మహర్షి, నీ భక్తికి మెచ్చాను, నీ కోరిక ఏమిటి అన్నాడు. కనులు విప్పి చూశాడు మృకండ మహర్షి. ఎదురుగా ఉన్నటువంటి దివ్య మంగళమూర్తిగా ఉంచినటువంటి మృకండ మహర్షి చేతులు ముగిలించాడు. హే భగవాన్, ఆది మధ్యంతరహిత అనంతావతార లీలామాక్షగ్రహ పురాణ పురుష, మా మొర ఆలకించి